హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు నచ్చింది చేసేద్దాం. సో ఈ రోజు వీడియోలో నేను మీకు ట్రెడిషనల్ వేర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెడిషనల్ వేర్స్ మనకి శారీస్ ఉంటాయి, నార్మల్ శారీస్, పట్టు శారీస్, లైక్ హాఫ్ శారీస్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఎలాంటి రెడీమేడ్ గా తీసుకోవచ్చు అండ్ స్టిచ్చింగ్ చేసినవి ఉంటాయి, క్యాజువల్ వేర్ శారీస్ అయి ఉండొచ్చు. సో ఎస్పెషల్లీ నేను ఈ రోజు ట్రెడిషనల్ వేర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, యాక్చువల్ గా నాకు కొంతమంది పర్సనల్ అండ్ నా ఫ్రెండ్స్ సర్కిల్ లో అడిగిన వాళ్ళు ఉన్నారు. సో దాని వల్లనే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను, నా దగ్గర ఉన్న కలెక్షన్ ని బట్టి. యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. సో అది ఎలా జరిగిందనేది నాకు కూడా తెలియదు. నార్మల్ గా ఐఎమ్ ప్యాషన్ అబౌట్ డాన్సింగ్ అండ్ సింగింగ్. సో చాలా మంది నన్ను అడిగారు, మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టొచ్చు కదా, మా ఇప్పుడు ట్రెండ్ లో ఉంది, ఆ కరోనా టైంలో చాలా మంది పాపులర్ అయ్యారు టిక్ టాక్ వల్ల అని చెప్పేసి. బట్ అప్పుడున్న సిచ్యువేషన్ కి నేను టిక్ టాక్ చేశాను, బట్ నేను ఓన్లీ పర్సనల్ ఫ్రెండ్స్ వరకే పెట్టాను. సో అందువల్ల ఎవరికి తెలియలేదు. బట్ ఆఫ్టర్ 1 year నేను ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో కనిపించడం స్టార్ట్ చేశాను. సో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గో అండ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ సపోర్ట్ మీ. సో దీంట్లో ట్రెడిషనల్ వేర్ ఎస్పెషల్లీ నేను ఇప్పుడు చూపిస్తున్న దాంట్లో 5 డ్రెస్సెస్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకు అంటే స్పెషల్ గా అన్ని ఒకటిసారి కాకుండానే 1 by 1 చూపిస్తాను. ఇప్పుడు నేను ఇందులో తీసుకున్న వాటిలో డిఫరెంట్ కలర్స్ లో తీసుకున్నవి అండ్ దీంట్లో కొన్ని రెడీమేడ్ తీసుకున్నవి ఉన్నాయి అండ్ స్పెషల్ గా కొన్ని స్టిచ్చింగ్ చేసినవి కూడా ఉన్నాయి. సో రెడీమేడ్ డ్రెస్సెస్ వచ్చేసి ఇవి 2. సో దీంట్లో ఈ 3 వచ్చేసి స్టిచ్ చేపించాను, మీకు చూపిస్తాను. హాఫ్ స్టిచ్డ్ వస్తాయి ఇవి. సో దీంట్లో మనకు వచ్చేసి కూడా సెట్. సో ఈ సెట్ మొత్తం నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తీసుకున్నాను ఫర్ అకేషన్ పర్పస్. సో దీంట్లో ఇది ఒక సెట్ వేసుకున్న తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే ఆల్రెడీ ఒకసారి వేసింది ఇంకో అకేషన్ కి వేసుకోరు. బట్ ఇక్కడ నేను చూపించాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఒక డ్రెస్ ని మల్టిపుల్ గా వాడచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ మొత్తం వాడిన తర్వాత కూడా నెక్స్ట్ టైం మళ్ళీ వేసుకోకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇది కూడా నేను స్పెషల్ గా తీసుకున్నాను. ఇది దీనికి రాలేదు సెట్, మనకి ఇండివిజువల్ గా షాప్స్ లో దొరుకుతాయి. సో ఇది దేనికైనా సెట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు మనం. సో దీనికి నేను స్పెషల్ గా ఇప్పుడు ఇందులో నేను మగ్గం వర్క్ చేపించాను. ఇది వచ్చేసి రెడ్ కలర్ మగ్గం వర్క్ చేపించాను. సో అందరికీ తెలుసు, కాస్ట్ నేనేం చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ డిజైన్ అండ్ క్లాత్ ని బట్టి ఉంటుంది, అందరికీ తెలుసు. ఇది మనం శారీస్ పైకి కూడా వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు స్పెషల్ ఏంటంటే, నేను ఈ సెట్ కాకుండా సో దీనికి ఇలా మ్యాచింగ్ చేసుకొని, ఇది కూడా మనకు మెటీరియల్స్ షాప్స్ లో దొరుకుతాయి, నార్మల్ షాప్స్ లో కూడా దొరుకుతాయి అండ్ మాల్స్ లో కూడా దొరుకుతాయి. సో డిపెండ్స్ ఆన్ మన కాస్ట్ బట్టి మనము ఈ క్వాలిటీ బట్టి తీసుకోవచ్చు. సో ఇలా నేను సెట్ ఇంకో రకంగా కూడా వేసుకోవచ్చు. ఎలా అంటే 1 సెట్ మీదకి వచ్చింది కాకుండా మనం కింద రెడ్ బార్డర్ వచ్చింది కాబట్టి దీనికి మ్యాచింగ్ ఇలా వేసుకున్నప్పుడు మీకు కాస్ట్లీ లుక్ కనిపిస్తుంది అండ్ రిచ్ లుక్ కనిపిస్తుంది. మీరు ఎలాంటి అకేషన్స్ కైనా వేసుకోవచ్చు, లైక్ ఫెస్టివల్స్ కానీ, పార్టీస్ కానీ, మ్యారేజెస్ కానీ, ఎలాంటి టైంలో వేసుకున్నా కానీ మీరు చాలా అందంగా కనిపిస్తారు. దీని మీదకి జ్యువెలరీ కూడా ఎలా వేసుకోవాలి అనేది నా దగ్గర ఉన్న కొద్దిపాటి వాటిలో నేను మీకు చూపిస్తాను. సో ఇదొక సెట్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ ట్రెండీగా కనిపించాలి అంటే, కొంచెం మీకు స్లీవ్లెస్ అయినా పర్వాలేదు, వాంట్ టు గుడ్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే మనకి ఇలాంటివి రెడీమేడ్ బ్లౌజెస్ దొరుకుతాయి. ఎస్పెషల్లీ నేను ఎక్కువ తీసుకునే సౌత్ ఇండియాలోనే, ఎందుకంటే ఏమో తెలియదు, నేను ఎన్ని షాప్ తిరిగినా కానీ సౌత్ ఇండియాలోనే బాగా సెట్ అయితే అనిపిస్తుంది. సో దాంట్లో నేను ఇప్పుడు గోల్డ్ కలర్, మీకు తెలిసిందే బోట్ నెక్ టైప్ లో నెట్ క్లాత్ తో వచ్చింది. సో లుక్ చాలా బాగా కనిపిస్తుంది మీకు, నైట్ టైం వేరే పార్టీ వేర్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇలాగా నేను 2 తీసుకున్నాను, 2 కూడా స్లీవ్లెస్ లే. సో 2 సేమ్ బట్ డిఫరెంట్ మోడల్స్, కొంచెం క్లాత్ డిఫరెంట్. దీనికి ఇలా మ్యాచ్ చేసుకుంటే, ఎందుకంటే దీనికి గోల్డ్ ఉంది ప్లస్ రెడ్ కలర్ ఉంది కాబట్టి ఈ 2 మ్యాచ్ అవుతాయి దీనికి. అండ్ అప్పుడు మీరు ఎక్కువ గోల్డ్ కలర్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ చున్నీ గోల్డ్ కలర్ మ్యాచ్ దేనికైనా అవుతుంది కాబట్టి అప్పుడు ఇట్స్ లుక్స్ గుడ్. సో మీరు చూసుకోండి, కావాలి అని అంటే మీకు తెలియాలి అనుకుంటే కనుక నా ప్రీవియస్ వీడియోస్, ఫెస్టివల్స్ టైంలో నేను చేసిన వీడియోస్ కానీ రీల్స్ కానీ చూడండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది. నెక్స్ట్ సో ఇది కూడా నేను రెడీమేడ్ తీసుకుంది, రెడీమేడ్ ఇన్ ద సెన్స్ సెట్ వస్తుంది అనమాట. సో సెట్ లో మనకి సెమీ స్టిచ్డ్ వస్తుంది, మనమే స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ అండ్ ఇది.
ఇది నేను ఆల్రెడీ వేసుకున్నాను. సో మీరు నా వీడియోస్ లో ప్రీవియస్ వీడియోస్ కానీ రీల్స్ కానీ చూస్తే మీకు ఐడియా వస్తుంది. దివాళీ రోజు వేసుకున్నాను. సో దీనికి సెట్ ఇలా ఇలా వచ్చింది. బ్లౌజ్ అండ్ చున్నీ కాంబినేషన్. సో లైట్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది. సో దీనికి అంత ప్లేన్ వచ్చి కింద చిన్నగా బార్డర్ వచ్చింది కాబట్టి లైట్ గ్రీన్ కలర్ అంటే ఎనీ టైప్ ఆఫ్ గ్రీన్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పైన ఎక్కువ కలర్ రాలేదు కాబట్టి. ఎక్కువ ప్లేన్ తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే లైక్ కాంట్రాస్ట్ వేసుకోవచ్చు. ఏ కైండ్ ఆఫ్ కూడా దానికి చూసుకొని మనం యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఈ లుక్ ఇది కూడా కొంచెం రిచ్ లుక్ లాగా కనిపిస్తుంది. బట్ దీనికి నేను ఇంకా అదర్ కాంబినేషన్స్ కూడా చెప్తాను. దీనికి ఇది లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో ఇది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ ఏం అవ్వట్లేదు కలర్. బట్ మనకి చూడడానికి ఏంటంటే లైట్ ఫోకస్ కానీ నార్మల్ గా చూసినప్పుడు ఇది అంతా ఎలివేట్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇది ఇంకా కంప్లీట్ గ్రీన్ వస్తే ఓకే. సో ఇది కొంచెం లిటిల్ షైనింగ్ చేంజ్ లాగా ఉంటుంది. సో ఇది కూడా వర్క్ బ్లౌజ్ రెడ్ కలర్ చున్నీ చూపించాను కదా, సేమ్ ఐస్టీస్ దానిలాగా కొంచెం డిఫరెంట్ మోడల్ తీసుకున్నాను. సో దీనికి కాంబినేషన్ ఇలా వస్తుంది. సో అప్పుడు మీకు 2 డ్రెస్సెస్ అయ్యాయి. ఒకటి మీకు పట్టు టైప్ లో ఉంటుంది, ఒకటి ఫ్యాన్సీ టైప్ లో ఉంటుంది. సో లుక్ కూడా చాలా బాగుంటుంది. దీనికి కూడా ఎందుకంటే ప్లేన్ వచ్చింది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. స్కర్ట్స్ కి ఎలా వాడాలనేది నేను చూపిస్తున్నాను విత్ డిఫరెంట్ స్టైల్స్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గోల్డ్ కలర్ బ్లౌజ్ అండ్ గోల్డ్ కలర్ చున్నీ పెట్టుకోండి. ఎక్కడికి ఏది పోదు, ప్రతి దానికి వాడచ్చు. చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో థర్డ్ నేను ఇది బ్లాక్ ది చూపిస్తున్నాను. సో ఇది అందరికీ తెలిసిందే, నారాయణ ఖేడ్ పట్టు. లాస్ట్ 1.5 year నుంచి చాలా మంది వాడుతున్నారు. బట్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. క్లాత్ డిఫరెన్షియేషన్ ఉంటుంది అండ్ మోడల్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో నేను ఎప్పుడు బ్లాక్ తీసుకోలేదు. సో ఫస్ట్ టైం కావాలని వాంటెడ్ గా ఈ కలర్ లో బ్లాక్ కలర్ తీసుకున్నాను. బ్లాక్ కలర్ అనేది ఏ కలర్ వాళ్ళకైనా కానీ చాలా బాగా సూట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఈ కలర్ ప్రిఫర్ చేశాను. బట్ అవుట్పుట్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. సో దీంట్లో మనం దీనికి గేర్ లాగా ఎక్కువ రావాలనుకుంటే ఎక్కువ స్టిచ్ చేపిస్తారు. నేను స్టిచ్ చేయించిన డ్రెస్. సో లుక్ ఇలా ఉంటుంది. దీన్ని కూడా నేను బతుకమ్మ ఫెస్టివల్ రోజు వాడాను. మీరు ఒకవేళ చూడకపోతే ఆ రీల్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది డ్రెస్ అనేది. సో దీనికి చున్నీ కాంబినేషన్, దీన్ని మనము నార్మల్ షాప్స్ లో కూడా ఉంటాయి. సో చిన్న షాప్స్ లలో కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి ఇవాళ రేపు ఇలాంటివి. దీనికి పెద్దగా బ్రాండ్ అంటే ఏముండదు, బట్ క్వాలిటీని బట్టి మనం క్లాత్ ని బట్టి తీసేసుకోవడమే. సో దీనికి ఈ బ్లాక్ అండ్ మెరూన్ అనేది ఎవర్ గ్రీన్ కలర్ కాబట్టి సో బాగా ఉంది. సో బాగా నచ్చింది. సో మనం ఇది మీటర్స్ వైజ్ గా మనం స్టిచ్ చేసుకున్నప్పుడు బొటిక్ వాళ్ళని అడిగితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఏంటంటే బొటిక్ వాళ్ళే తీసుకొచ్చి మరి స్టిచ్ చేసి మీకు ఇచ్చేస్తారు. మీరు శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. సో డిపెండ్స్ ఆన్ ద బొటిక్. సో దీనికి డిఫరెంట్ ఇంకొక బ్లాక్ కలర్ కూడా వేసుకోవచ్చు. బ్లౌజ్ కాకుండా ఇది వేరే బ్లౌజ్ ప్లేన్ లో స్టిచ్ చేయించాను నేను. సో ఇది శారీస్ పై కూడా వాడచ్చు. 3/4 ఉంటుంది. సో ఇది క్లాత్ ని బట్టి మనం మంచి క్లాత్ లో స్టిచ్ చేయించుకుంటే దీన్ని యూస్ఫుల్ ఉండొచ్చు. దీన్ని ఏ రకంగా వాడుకోవచ్చు. దీన్ని ఇంతవరకు నేను బాగలేదు. సో ఇది 3/4 వస్తుంది. దీనికి కూడా మ్యాచింగ్ వేసుకొని బ్లాక్ కాబట్టి సో మిస్ మ్యాచ్ కోసం మనం కాబట్టి ఇలాగా ఇది యాక్చువల్గా వేరే దానిపైన నేను చూపిస్తాను. సో ఈ టైప్ ఆఫ్ గోల్డెన్ అయి ఉండొచ్చు, లేదంటే కొంచెం క్రీమ్ కలర్ లో అయినా పర్వాలేదు. ఇది తీసుకుంటే దీనికి మ్యాచింగ్ వేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది, ఫ్యాన్సీలో పట్టు కాదు. సో మళ్ళీ ఇదే బ్లాక్ దానికి ఇట్లా పట్టు టైప్ లో వచ్చింది కదా, బట్ ఫ్యాన్సీ టైప్ లో మనం స్లీవ్లెస్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది యాక్చువల్ గా నేను క్యాజువల్ గా స్టిచ్ చేయించినది ఫ్రంట్ ఇది. సో ఇది రెడ్ కలర్ మ్యాచ్ అయింది బ్రౌన్ కలర్ కాబట్టి దీనికి ఉంటాయి కలర్స్ డిఫరెంట్. నేను ఇది నాకు పర్పుల్ కొంచెం ఎలా ఉంటుంది ఫస్ట్ టైం ఇంతవరకు వాడలేదు, అందుకని తీసుకున్నాను. దీంట్లో ఇంకా లైట్ కలర్స్ క్రీమ్ కలర్, గ్రే కలర్ లాంటివి కొంచెం వైట్ కలర్ టోన్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం డల్ కలర్ చామన్ ఛాయ బ్రౌనిష్ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. సో ఇది డిజైన్ వచ్చేసి ఈ నెట్ తీసేసుకొని దాని తర్వాత మనం లైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది మ్యాచింగ్ కి. ఇప్పుడు ట్రెండ్ లో ఉంది యాక్చువల్ గా అయితే. ఇలాంటివి ఎన్ని వాడినా గానీ మనకు ఇంకా వాడాలనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆడవాళ్ళం కాబట్టి మనం దేనికి సాటిస్ఫై అవ్వం కాబట్టి.
సో దీంట్లో ఎస్పెషల్లీ దీనికి నేను 3/4 ఎక్కువ 3/4 స్టిచ్ చేయించాను రీసెంట్ గా, ఎందుకంటే ఇప్పుడు అదే ట్రెండ్ లో ఉంది. యాక్చువల్లీ ఇది ఓల్డ్ ఫ్యాషన్, బట్ ఇప్పుడు ట్రెండ్ లోకి వచ్చింది. సో 3/4 అందరికి కూడా లుక్స్ గుడ్ కాబట్టి నేను కూడా అదే ప్రిఫర్ చేశాను. బట్ డిఫరెంట్ నెక్ పెట్టించాను, మీకు నేను వేసుకున్నప్పుడు చూపిస్తాను. ప్రతి ఒక్క దానికి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ డిఫరెంట్ మోడల్స్. దీంట్లో ఇది సెట్, దీనికి చున్నీ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. సో నేను 2 టైప్స్ చేపించాను. ఒకటి వచ్చేసి దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్, కొంచెం హెవీ లుక్ కనిపించాలి అనుకుంటే ఎగ్జాక్ట్ మ్యాచింగ్. మీకు ఒకవేళ ఇంకా డిఫరెంట్ గా 2-3 టైప్స్ చేసుకోవాలనుకున్నప్పుడు దీంట్లో మనకు వచ్చేసి గ్రీన్, గోల్డ్, పింక్, లైట్ పింక్ 4 ఉన్నాయి. సో ఈ 4 కలర్స్ లో దీనికి మ్యాచింగ్ తో పాటు మనం డిఫరెంట్ గా చున్నీస్ కాంట్రాస్ట్ తీసుకోవచ్చు. దీంట్లో మీరు ఏది నచ్చితే అది ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. బట్ దీంట్లో ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, మీకు చూపించి మ్యాచ్ చేసి చూపిస్తాను. ఇది లైనింగ్ యాక్చువల్ గా, బట్ ఇవి 2 హెవీ అవుతున్నాయి అనిపించినప్పుడు కొంచెం క్యాజువల్, కొంచెం తగ్గి కొంచెం నార్మల్ గా సింపుల్ గా ఉండాలనుకున్నప్పుడు ఇది మనం చున్నీగా వాడుకోవచ్చు. ప్రతిదీ నేనేం చేస్తానంటే, నేను స్టిచ్ చేయించే బొటిక్ దగ్గర షీఈ్ మై ఫ్రెండ్ యాక్చువల్ గా. సో తన దగ్గర నుంచి నేను ఈ క్లాత్ మిగులుతుంది కాబట్టి నేను జోన్ చేయించుకుంటున్నాను ఎవ్రీ టైం. ఒకవేళ జోన్ అవ్వకపోతే హెయిర్ బ్యాండ్ కానీ రిమైనింగ్ దాన్ని బట్టి తను నాకు వేసి చూపిస్తుంది. యాక్చువల్ గా అయితే ఏదైనా వాడుకోవచ్చు, బట్ దీనికి మ్యాచింగ్ ఉంటే ఇంకా లుక్స్ గుడ్ ఉంటుంది కాబట్టి నేను ఇలా చేయించుకున్నాను. దీనికి సో యాక్చువల్ గా ఇది వచ్చేసి నేను క్యాజువల్ గా కుట్టించిన బ్లౌజ్ ఇది, ఎందుకంటే ఇది బెనారస్ అందరికి తెలిసిందే. సో ఈ టైప్ ఆఫ్ లో ఈ కలర్ ని నేను ఎలా మ్యాచ్ చేస్తాననే చూపిస్తాను. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు దీనికి ఇది సేమ్ కలర్ మ్యాచ్ అవుతుంది పట్టు టైప్ లో. సో దీనికి మనము ఈ గోల్డ్ కలర్, ఏదైనా మీ దగ్గర గోల్డ్ కలర్ ఉంటే గనక దాన్ని వాడుకోవచ్చు. లేదు అంటే ఇందాక నేను చూపించిన సింపుల్ గోల్డ్ అనేది ఎప్పుడైనా మీకు మ్యాచింగ్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న దాంట్లో నుంచి చూపిస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ ని కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు, తీసుకొని వాడుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ మన ఇంట్రెస్ట్ ని బట్టి, ఎందుకంటే స్కర్ట్ అనేది 2 కాస్ట్ అవుతుంది అందరికి తెలిసిందే, చాలా క్లాత్ కూడా పడుతుంది, గేర్ ఎక్కువ కూడా వస్తుంది. సో బట్ ఇది ఒకటి ఉన్నప్పుడు బ్లౌజ్ అండ్ చున్నీని చాలా మల్టిపుల్ లాగా వాడుకోవచ్చు మనం. సో దాన్ని నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. మీరు నా వీడియోస్ కనుక చూసి ఉంటే మీకు ఒక తెలుస్తుంది నేను ఒక్క స్కర్ట్ ని ఎన్ని టైప్స్ లాగా ఎలా వాడాను అనేది. అండ్ నేను మన హిందూ సాంప్రదాయం ప్రకారం, అంటే తెలుగు వాళ్ళ లాగానే కాకుండా నేను ఎక్కువ మార్వాడీస్ టైపు, గుజరాతీ టైపు ట్రై చేస్తుంటాను ఫ్రంట్ చున్నీ వేసి. ఎందుకు అంటే నాకు అది ఇష్టం యాక్చువల్ గా, బట్ అది దానికి ఇలాంటివి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. మీకు ఫ్రంట్ వేసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అండ్ నార్మల్ గా ట్రెడిషనల్ మన తెలుగు సాంప్రదాయ ప్రకారం చేసినప్పుడు ఒకలాగా కనిపిస్తుంది లుక్స్. సో 2 డిఫరెంట్ వేరియేషన్ లాగా మనం వాడుకోవచ్చు. లైక్ కొన్ని ఇష్టమైన కలర్స్, ఎస్పెషల్లీ దాంట్లో పింక్, గ్రీన్, గోల్డ్ నేను ప్రిఫర్ చేస్తాను. రిమైనింగ్ అనేవి మీ మ్యాచింగ్ ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మగ్గం వర్క్, దీన్ని కూడా ఇది యాక్చువల్ గా శారీకి వచ్చిన పట్టు శారీకి వచ్చింది. బట్ మనకి ఇలాంటి లైక్ రా సిల్క్ డిఫరెంట్ క్లాత్స్ దొరుకుతాయి కాస్ట్ ని బట్టి. మీరు బొటిక్ వాళ్ళని చెప్తే వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. సో మీరు దీన్ని మగ్గం వర్క్ చేయించుకున్నప్పుడు కొంచెం కొద్ది రోజులు ఉండాలి అనుకుంటే కొంచెం మంచి క్లాత్ లో చేసుకుంటే లుక్స్ గుడ్ గా ఉంటుంది. వేసుకున్న తర్వాత నా రీల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక డ్రెస్ ని మల్టిపుల్ లాగా వాడాలంటే మనం కాంట్రాస్ట్ ట్రై చేయాలి. సో దాంట్లో ఇప్పుడు నేను ఉన్న దాంట్లో ఎలా చేయాలని చూపిస్తున్నాను. దీంతో పాటుగా మీరు డిఫరెంట్ గా మీకు నచ్చినట్టు కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి పాలిస్టర్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది దానిపైన. మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి డైరెక్ట్ స్కర్ట్స్, బట్ నేను మెటీరియల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రీసెంట్ డేస్ లో చాలా మంది వాడుతున్నారు. దీన్నే ఫ్రాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు, డిఫరెంట్ మోడల్స్ గా చేసుకోవచ్చు. ఈ ఒక్క క్లాతే ఉంటుంది, దీనికి మళ్ళీ లైనింగ్ వేసుకోవాలి మనం. సో ఇది వచ్చేసి దీంతో పాటుగా నేను ఒక బ్లౌజ్ ఫస్ట్ టైం ఇలా ట్రై చేయించాను, చాలా బాగుంది యాక్చువల్ గా. సో దీనికి ఇది మెటీరియల్ నేను తీసుకుంది, స్టిచ్ చేయించాను. సో ఇలా వస్తుంది డ్రెస్ వచ్చేసి. దీనికి చున్నీ కూడా ఉంది ట్రాన్స్పరెంట్ గా, బట్ చున్నీ లేకపోయినా లుక్స్ బాగుంటుంది అన్నమాట. సో ఫ్రంట్ ఇలాగా, బ్యాక్ నేను ఫ్లవర్ పెట్టించాను, బో లాగా కూడా పెట్టించుకోవచ్చు బ్యాక్ సైడ్. సో బాగుంటుంది.
ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చింది. సో ఉండి లేనట్టుగా జస్ట్ క్యాజువల్ గా వేసుకోవడానికి ఎనీ స్మాల్ కైండ్ ఆఫ్ పార్టీస్ కానీ ఫెస్టివల్స్ కానీ వాడుకోవచ్చు. నేను ఈ 5 డ్రెస్సెస్ ని డిఫరెంట్ గా ఎలా వాడాలి అనేది చూపించాను. నేను రిమైనింగ్ డ్రెస్సెస్ సెట్ ప్లస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్స్ ని రెడీమేడ్ స్కర్ట్స్ ఆన్ ది స్పాట్ విత్ ఇన్ ఒక 1 డేనే ఉంది, మనకు టైం లేదు అనుకున్నప్పుడు ఎలా అకేషన్ కి వేసుకోవాలి, ఎలా షాపింగ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ నేను చూపించింది మాత్రం ఇది ప్రీ ప్లానెడ్ ఉండాలి. ప్లానింగ్ లేకపోతే మనకు వర్కౌట్ అవ్వదు. ఇవి మీరు ఒకవేళ సెట్ తీసుకున్నా, డిఫరెంట్ గా తీసుకున్నా, మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేసినా మినిమం 1 వీక్ టైం పడుతుంది. ఎందుకంటే ట్రెడిషనల్ వేర్ కానీ లైక్ ఫెస్టివల్ సీజన్ అయి ఉండొచ్చు, లేదంటే పెళ్లిళ్ళ సీజన్ అయి ఉండొచ్చు. ఆ టైంలో అందరూ ఫుల్ బిజీగా ఉంటారు. సో కాబట్టి మనం ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్తున్నప్పుడు, ఒక అకేషన్ ఉంది అనుకున్నప్పుడు విత్ ఇన్ 15 డేస్ ముందు నుంచి మనం ప్లానింగ్ ఉంటే కనుక మనం ఆ రోజు డ్రెస్ చాలా బాగా చేసుకోవచ్చు. అండ్ నేను మీకు జ్యువెలరీ కూడా ఎలా వేసుకోవాలి, ఈ టైప్ ఆఫ్ వాటికి అనేది కూడా నేను చూపిస్తాను మీకు. సో ఈ బ్లాక్ పట్టుదానికి కూడా నేను క్లాత్ తోని జోన్ చేపించాను. సో మీరు ట్రై చేయండి, ఎందుకంటే ప్రతి దానికి దానికి సెపరేట్ గా జోన్స్ ఉంటాయి. గోల్డ్ అండ్ సిల్వర్ జోన్స్ అనేవి కామన్, బట్ ఇది కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది. సో చాలా మంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇది గోల్డ్ ఏదికైనా వాడుకోవచ్చు మనం టై చేసుకొని. సో ఇక్కడ వచ్చేసి నేను ఇందాక ఇది పింక్ కలర్ దానిపైంది, ఈ శారీ పైది, బట్ ఇది వచ్చేసి గోల్డ్ కాబట్టి మనం దేనికైనా వాడుకోవచ్చు. సో లుక్స్ గుడ్ గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇప్పుడు నేను చూపిస్తుంది శారీస్ ని కూడా మనం హాఫ్ శారీస్ చేసుకోవచ్చు. దాని స్టైల్లో చూపిస్తున్నాను. ఇది సింపుల్ గా ఉంటుంది, మరీ హెవీగా కూడా కాదు, బట్ ఫ్యాన్సీ టైప్ అండ్ బాగుంటాయి చూడండి. సో ఇది వచ్చేసి హాఫ్ శారీ, ఇది మల్టీ కలర్ లో వచ్చింది మనకి. సో దీని లోపల మనం ఇంకో స్కర్ట్ వేసుకోవాలి. ఆ స్కర్ట్ ఏంటనేది కూడా నేను చూపిస్తాను మీకు, క్యాన్ అని చెప్పేసి. సో దానివల్ల మనకు గుబురుగా వస్తుంది. ఇది సింపుల్ గా ఉన్నా కూడా మల్టీ కలర్ మనం ఏదైనా వాడుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. సో దీనికి బ్లౌజ్ అండ్ చున్నీ, ఈ చున్నీ కూడా మనం మల్టిపుల్ గా వాడుకోవచ్చు. ఇది కూడా హాఫ్ సారీ టైప్, శారీనే హాఫ్ సారీ టైప్ వస్తాయి కదా, దాన్ని నేను ఇది స్కర్ట్ చేశాను. స్కర్ట్ ఫుల్ గా వస్తుంది. ఇది కూడా నేను ఆల్రెడీ ఇది 2 కూడా వాడాను, మీరు నా ప్రీవియస్ వీడియోస్ లో చూడొచ్చు. సో దీనికి ఇది బ్లౌజ్. దీనికి మళ్ళీ మనం హెవీగా ఉండాలి అనుకుంటే ఫుల్ 3/4 హ్యాండ్స్ కుట్టించుకొని కూడా మనము స్టిచ్ చేయించుకొని మగ్గం వర్క్ చేయించుకొని కూడా వాడుకోవచ్చు, దానికి బాగుంటుంది. సో ఇది చున్నీ, దీన్ని కూడా మనం చున్నీని మల్టిపుల్ లాగా వాడుకోవచ్చు. సో ఇది మిగతా వాటి దాని మీదకి వచ్చిన స్కర్ట్. ఇది దీనిపైన టాప్ వచ్చేసి చిన్నపిల్లల్లా ఉంటుంది, అందుకని చెప్పేసి నేను ఎక్కువ వాడలేదు, 1 టైమే వాడాను. సో నెక్స్ట్ ఈ స్కర్ట్ మాత్రం బాగుంది కాబట్టి పింక్ అండ్ మై ఫేవరెట్ కలర్. సో దీన్ని మనం స్పెషల్ గా దీనికి ఈ చున్నీ వాడుకోవచ్చు. సో ఇలాంటి టైప్ ఆఫ్ చున్నీస్, దీనికి పింక్ అండ్ పర్పుల్ బాగుంటుంది కాబట్టి దీన్ని వాడుకోవచ్చు. సో ఇది ఇప్పుడు నేను చూపించేది రెడీమేడ్ డ్రెస్ లాగా టాప్ అండ్ స్కర్ట్ వస్తుంది కదా, అలాంటిది. బట్ దానికి మనము ఎలా మ్యాచ్ చేయాలనేది నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి స్పెషల్ గా మీకు ఐడియా ఉంటుంది, నెట్ ప్లేన్ లో ప్లస్ ఇది వెల్వెట్ క్లాత్ లో. నాకు వెల్వెట్ అంటే చాలా ఇష్టం, సో అందుకని తీసుకున్నాను. చున్నీ నార్మల్ గానే వచ్చింది, బట్ ఉండి లేనట్టు, బట్ ఇవి 2 కూడా మ్యాచ్ వేసుకోవచ్చు. దీంట్లో మనము బ్లూ కలర్ ది వేరే ఇది వెల్వెట్ లో కాకుండా మన దగ్గర వేరే మ్యాచ్ ఉన్నా కానీ మగ్గం వర్క్ అయి ఉండొచ్చు, నార్మల్ అయినా కానీ మనం బ్లౌజెస్ వేసుకోవచ్చు. యాక్చువల్గా నేను స్టిచ్ చేపిస్తున్నాను, అది ఇంకా అవ్వలేదు. సో ఇవి మనం తెలిసిందే, నేనే పెట్టించాను. దీనికి అండ్ చున్నీస్ కి కూడా మనం సెపరేట్ గా తీసుకొని పెట్టించుకోవచ్చు, కొంచెం హెవీ లుక్ కనిపించడానికి. దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్. యాక్చువల్ గా దాని వీడియోస్ కూడా ఉన్నాయి. సో అన్నింటికంటే ఫేవరెట్ అంటే నేను ఇదే అని చెప్తాను. చాలా మంది బాగుందని కూడా చెప్పారు నాకు. దీనిపైన కూడా నేను చాలా వీడియోస్ చేశాను, రీల్స్. సో ఇది ప్రింటెడ్ లాగా వచ్చింది విత్ సిల్క్ క్లాత్ తోని. సూపర్, కలర్ కూడా ప్రింటింగ్ పోతుంది అలాంటిది ఏం లేదు. యాక్చువల్లీ ఇది నేను ఆన్లైన్ లో తీసుకున్నాను, నచ్చింది. ఇక్కడ అంతా అమ్మాయిలు అవి అంతా కూడా బాగుంది. సో దీనికి మ్యాచింగ్ వచ్చేసి బ్లౌజ్ అన్ని సెమీ స్టిచ్డ్ వచ్చాయి, మనమే స్టిచ్ చేయించుకోవాలి. సో ఇలా ఉంటుంది లుక్. అండ్ ఈ చున్నీ కూడా చాలా బాగా వచ్చింది, మనం ఏ దానికి కూడా వాడుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్. అండ్ చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చిన డ్రెస్ అది, నాకు చాలా బాగుందంట. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్, ఎందుకంటే దీనికి పింక్ కలర్, గ్రీన్, ఆల్ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. ప్లెయిన్ లో ఏదైనా మనకి బ్లౌజెస్ ఉంటాయి కనుక దీనికి సూట్ అవుతుంది, వేసుకోవచ్చు. దాంట్లో ఉన్న కలర్స్ మ్యాచ్ చేసుకొని. చున్నీ మాత్రం అదే వాడుకోవాలి, ఎందుకంటే దాని గ్రాండ్ లుక్ అనేది పోకుండా ఉండడానికి. ఇది స్పెషల్ గా ఇది గోల్డ్ కలర్. ఇది యాక్చువల్ గా వేరే దానిపైన వచ్చిన స్కర్ట్. ఇది
దీనికి కూడా పైన క్రాప్ టాప్ లాగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి. బట్ నేను అది చాలాసార్లు వాడాను, బట్ నాకు అదంతా నచ్చలేదు. బట్ దానికి ఇలాంటి గోల్డ్ కలర్ స్కర్ట్ అనేది ఎవ్రీ టైమ్ అందరూ ఒకటి తీసుకోవాలనేది నా ఇంటెన్షన్. దీనివల్ల ఏంటంటే మనము గోల్డ్ కలర్ దానికి ఏదైనా వాడచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా నేను రెడీమేడ్ తీసుకున్నాను సౌత్ ఇండియాలో బ్లౌజెస్. సో ఇది ఇక్కడ వరకు వస్తుంది మనకి, కాబట్టి నిండుగా ఉంటుంది. చిన్నపిల్లలకి ఈవెన్ 15 years వాళ్ళకి కూడా లుక్ బాగుంటుంది చూడడానికి. ఎందుకంటే వాళ్ళకి వెస్ట్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా దీని శారీస్ కూడా వాడుకోవచ్చు. ప్లెయిన్ శారీస్ కి గ్రీన్ గోల్డ్ కలర్ దానికి దేనికైనా బాగుంటుంది. అండ్ దాని కాంబినేషన్ మనకి గ్రీన్ అయితే గ్రీన్ వేసుకోవచ్చు, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో కానీ వేసుకోవచ్చు. సో ఇలాంటి టైప్ ఆఫ్ చున్నీస్ మనకి క్వాలిటీ వైజ్ గా దొరుకుతాయి. అవి కూడా అన్నింటికీ సౌత్ ఇండియన్ అని అంటున్నాను అనుకోకండి, అన్నింటిలో దొరుకుతాయి. బట్ నాకు ఎక్కువగా అందులోనే ఎక్కువ నచ్చాయి కలర్స్ అయినా మోడల్స్ అయినా, కాబట్టి నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఇదేమి ఏమంటారు సౌత్ ఇండియా యాడ్ ఏం కాదు, బట్ నాకు నచ్చి నేను జస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను అంతే. సో దీంట్లో ఇలాంటి టైప్ ఆఫ్ లో మల్టీ కలర్స్ మనం తీసుకుంటే కనుక దేనికైనా వాడుకోవచ్చు. ప్రస్తుతానికి ఇలాంటి కాంబినేషన్స్ చూడాలనుకున్నా మీరు నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడొచ్చు. మనకు నచ్చింది చేసేద్దాం. అండ్ ప్లీజ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఆల్సో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దాంట్లో కూడా నేను చాలా వెరైటీస్ టైప్ ఆఫ్ ఎస్పెషల్లీ వినాయక చవితికి చేసిన వీడియోస్ ఉన్నాయి, చూడండి డ్యాన్స్ వీడియోస్. నేను ఎస్పెషల్లీ బ్రాండ్ కోసం చూడట్లేదు, మనకు లుక్ మంచిగా ఉండాలి అనేది నా ఇంపార్టెన్స్. ఎందుకంటే బ్రాండ్ లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ మనకు నచ్చిన కలర్స్ కానీ నచ్చిన మోడల్స్ కానీ దొరకవు ఎక్కువ. నేను చూసాను చాలా మట్టుకి. సో నార్మల్ షాప్స్ ఉంటాయి కదా, సో అలాంటి షాప్స్ లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఇంకా మంచి మంచి వెరైటీస్ దొరుకుతాయి. సో నేను వాటిలలో తీసుకున్నవి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూపిస్తున్నది. దాంట్లో ఒక 40% వరకు సౌత్ ఇండియాలో తీసుకున్నవే. సో దాంట్లో మళ్ళీ రిమైనింగ్ చెప్పాను కదా నార్మల్ షాప్స్ లో కానీ నాకు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు నచ్చితే కానీ అలా తీసుకున్నవే ఉన్నాయి. సో క్యాజువల్ గా అందరూ బేర్ చేసే ప్రైజెస్ లోనే ఇవి ఉన్నాయి. సో తీసుకోవచ్చు, ఎందుకంటే మనం అకేషన్ వైజ్ గా వాడాలి అనుకుంటున్నప్పుడు ఇవాళ రేపు కొంచెం కాస్ట్ పెట్టాల్సిందే. సో పెట్టలేని వాళ్ళకి కూడా నేను చెప్పాను, ఒకవేళ పెడితే ఒక 5000 రూపీస్ పెట్టి ఒక డ్రెస్ తీసుకుంటే దానికి ఇంకొక 1000 రూపీస్ ఆర్ 2000 యాడ్ చేస్తే కనుక మనకు 3 types ఆఫ్ 4 types ఆఫ్ డ్రెస్సెస్ మనము డిఫరెంట్ వేరియేషన్ లో మనం డిఫరెంట్ అకేషన్స్ కి వాడుకోవచ్చు. సో ఆ ఉద్దేశం కొద్దిగా నేను స్పెషల్ గా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక డ్రెస్ సెట్ వస్తే ఒక డ్రెస్సే వేసుకోవాలని అనుకుంటారు. అది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫొటోస్ లో ఉంది వీడియోస్ లో ఉందని చెప్పేసి మళ్ళీ వాడరు. బట్ నేను నాకు అనిపించిన దాంట్లో నేను వేసుకున్నప్పుడు కొంచెం ఫీడ్బ్యాక్ బాగుంది, బాగా వచ్చాయి. సో ఇన్ని డ్రెస్సెస్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇన్ని డ్రెస్సెస్ ఎక్కడ పెట్టుకుంటున్నారు అనే థాట్ చాలా మంది అడుగుతున్నారు. మీరు చూస్తుంటే కనుక నేను ఒక డ్రెస్ నే 3-4 types వేసాను. బట్ మీకు కొంచెం అది వేరియేషన్ అనిపించడం వల్ల నాకు అది సేమ్ డ్రెస్ అని మీరు చెప్పేసి ఐడెంటిఫై చేయలేకపోయారు. బట్ నేను చాలా మందికి చెప్పాను నా ఫ్రెండ్స్ సర్కిల్లో, ఎందుకంటే నువ్వు ఒక డ్రెస్ వేస్తే మళ్ళీ వేయవు అని అన్నారు. మనమేం కోటీశ్వరులం కాదు ఒక డ్రెస్ వేసి మళ్ళీ వేయకుండా ఉండడానికి. బట్ ఏంటంటే ఒక ఫోటో కానీ వీడియో కానీ ఉన్నప్పుడు ఇంకో డిఫరెంట్ గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశం మాత్రమే ఉంటుంది నాకు. దాని ద్వారానే నేను ఒక డ్రెస్ ని కాంట్రాస్ట్ గా వాడడం కానీ దానికి కొంచెం మ్యాచింగ్ ట్రై చేయడం కానీ, ఎందుకంటే ఒక 20 డ్రెస్సెస్ ఉన్నప్పుడు దాన్ని మనం 50 లాగా వాడుకోవచ్చు. సో ఆ టైప్ ఆఫ్ వ్యూలోనే నేను ఈ వీడియో చేయడానికి కూడా ద మెయిన్ రీజన్. సో మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన జ్యువెలరీ కానీ ఏ టైప్ ఆఫ్ ఎలా వాడవాలని చెప్పేసి కూడా నేను చూపిస్తాను. అవి కూడా నేను చూపిస్తున్న ఈ డ్రెస్సెస్ కూడా ఒక 50% కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాను, అన్ని చూపించట్లేదు, దానికి వీడియో సరిపోదు. సో అందుకని కొన్నింటిలో నాకు తెలిసిన వాటికి నేను చూపిస్తున్నాను. ఇది మీకు యూజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీంట్లో కూడా మీరు కలర్స్ అనేవి మీ స్కిన్ టోన్కి తగ్గట్టుగా తీసుకుంటే కనుక బెటర్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా కమెంట్ చేయాలనుకుంటే ప్లీజ్ కమెంట్ బిలో. అట్ ద సేమ్ టైం మీరు నా మెయిల్ కూడా చేయొచ్చు, మనం అనుకున్న చేసేద్దాం gmail.com పర్సనల్గా. బట్ నేను ఫ్యాషన్ డిజైనర్ని కాదు, ట్రెడిషనల్ వేర్ అనేది కూడా నేను ఆఫ్టర్ మ్యారేజ్ నుంచి ఎక్కువ యూజ్ చేస్తున్నాను. బట్ దాంతోనే ఏంటంటే నాకు ఒక చిన్న గ్రిప్ వచ్చిందన్న ఫీలింగ్లో ఉన్నాను. నేను లైవ్లో కొన్ని స్టిచ్ చేయించాను, దానివల్ల నాకు కొంచెం రీసెర్చ్ చేసినట్టుగా ఐడెంటిఫై చేసి నేను బొటిక్ అమ్మాయితో మాట్లాడి ఎలా ఉంటుంది ఎట్లా వస్తున్నాయి అనేది నేను క్లారిఫికేషన్ తెలుసుకున్న తర్వాతనే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. బట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కనుక మనకు లైఫ్ లో ఎవ్రీ టైం మనకు యూజ్ అవుతుంది అనేది నా ఇంటెన్షన్. అదర్ టైప్ ఆఫ్ నేను ఇందాక చెప్పినట్టు రెడీమేడ్ డ్రెస్సెస్ లో మనము హాఫ్ సారీ టైప్ లో మనము ఏదైనా అకేషన్స్ కి ఎస్పెషల్లీ నేను చెప్పాలనుకుంటే బతుకమ్మ
వినాయక ఫెస్టివల్ లేదంటే దసరా మనము దాండియా ఆడతాం కదా, సో ఆ ఫెస్టివల్స్ కి ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి. సో ఈ స్కర్ట్స్ వచ్చేసి మనకి అన్ని షాప్స్ లలో అన్ని మాల్స్ లలో అవైలబుల్ ఉంటాయి. డిజైన్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడమే. సో దీనికి నేను ఎస్పెషల్లీ మ్యాచింగ్ తీసుకున్న బ్లౌజెస్ ఏంటంటే ఇవి నేను స్టిచ్ చేయించినవి స్పెషల్ గా. సో నాకు నచ్చి స్పెషల్ గా స్టిచ్ చేయించాను క్లాత్ తీసుకొని. సో దీనికి మ్యాచింగ్ ఇలా ఉంటుంది. దీని మీద కూడా బుల్లెట్ బండి అనే సాంగ్ ఫస్ట్ టైం నేను రీల్ చేసింది దీనిపైనే. సో దీనికి ఈ బ్లౌజ్ కూడా ఇది స్లీవ్లెస్. సో ఇది వచ్చేసి హ్యాండ్స్ వస్తాయి, ఫుల్ హ్యాండ్స్. సో 2 టైప్స్ మనం వాడుకోవచ్చు. చాలా మంది అడిగారు నాకు, ఇది నేను డైరెక్ట్ కాంబినేషన్ లో వేసినప్పుడు ఇది చుడిదారా ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని అడిగారు. బట్ ఇది నేను తీసుకోలే, 2ని మ్యాచ్ చేసి రెండింటిని మ్యాచ్ చేసి తీసుకున్నాను. వీటిని మనం వేరే బ్లౌజెస్ కూడా వాడుకోవచ్చు. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్, ఇది బ్లాక్ లో మనకి బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఇది కూడా రెడీమేడే. సో ఈ బ్లౌజ్ వచ్చేసి కూడా ఇందాక మీకు చూపించినట్టు స్టార్టింగ్ లో బోట్ నెక్ లో వచ్చిన బ్లౌజెస్ ఇవి కూడా మనకి అవైలబుల్ ఉంటాయి షాప్స్ లలో, ఆల్ షాప్స్ లలో అండ్ బ్రాండెడ్ మాల్స్ లలో కూడా ఉంటాయి. సో దీనికి వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి నేను వైట్ కలర్ కాంబినేషన్ వేసి చున్నీ అనేది నేను డిఫరెంట్ గా వేసాను. మీరు ఈ వీడియోని కూడా మీరు చూడొచ్చు. సో దీని కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ చున్నీ లేకపోయినా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతే కనుక చున్నీ కూడా వేసుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ మీ సిచ్యువేషన్ అండ్ మీరు ఎలా వేసుకుంటారు అనే దాన్ని బట్టి వాడుకోవచ్చు. అండ్ దీనికి ఫుల్ హ్యాండ్స్ 3/4 అండ్ స్లీవ్లెస్ కూడా బాగుంటుంది. బట్ బై స్లీవ్లెస్ ప్రిఫర్ చేశాను. సో ఇట్స్ లుక్స్ గుడ్. సో ఇది కూడా మనం రెడీమేడ్ గా వేసుకోవచ్చు. ఇది కూడా మనం స్కర్ట్ రెడీమేడ్ గా తీసుకున్నదే. దీని మీద కూడా వీడియోస్ ఉన్నాయి. సో ఈ కాంబినేషన్ లో మనకి రెడ్ బార్డర్ వచ్చింది కింద లైనింగ్. సో దాని వల్ల నేను రెడ్, ఇది యాక్చువల్ గా వేరే శారీ పైది. సో బట్ ఇది బోట్ నెక్ లో ఉంది కాబట్టి మనం స్కర్ట్స్ పైకి వాడచ్చు, చాలా బాగుంటుంది. సో దీన్ని మ్యాచ్ చేసి నేను ఇలా వేసుకున్నాను. అండ్ చున్నీ కూడా ఎస్పెషల్లీ వీటికి మనము గుజరాతీ టైప్ మార్వాడీస్ టైప్ మనం ముందుకి కొంగు వేసుకున్నప్పుడే, ముందుకి చున్నీ వేసుకున్నప్పుడే లుక్ బాగుంటుంది. దాని తర్వాత మనము జోన్ వడ్డానం పెట్టుకుంటే కనుక దీనికి సూట్ అయ్యే జ్యువెలరీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ హెవీగా కాకుండా సింపుల్ జ్యువెలరీ బాగుంటుంది. ఎస్పెషల్లీ దీనికి మీరు చూసుంటారు చాలా మంది దాండియాకి వెళ్ళినప్పుడు ఎలాగా వాడతారు అనేది ఈ టైప్ ఆఫ్ లోనే చూసుకుంటారు. బట్ కలర్ కాంబినేషన్ అనేది స్కిన్ టోన్ కి తగ్గట్టుగా తీసుకోండి. ఎందుకంటే వైట్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు ఎలా వేసినా బాగుంటుంది, ఎంత డల్ కలర్స్ వేసినా బాగుంటాయి. కానీ కొంచెం బ్లాకిష్ ఆర్ బ్రౌనిష్ ఉన్న వాళ్ళకి కొంచెం కలర్స్ సూటబుల్ చూసుకొని వేసుకోవాలి. లుక్ అనేది బాగుండాలి అనుకుంటే కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా చూసుకోండి. నేను మాక్సిమం మీడియం లైక్ బ్రౌనిష్ లాగానే ఉంటాను. దాని వల్లనే నేను ఇలాంటి కలర్స్ చూస్ చేసుకుంటున్నాను. ఒకవేళ నా స్కిన్ టోన్ లాగానే మీదే అయి ఉంటే కనుక మీరు ఇలాంటి కలర్స్ చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు వీడియోస్ చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఇది క్యాన్ స్కర్ట్ అన్నమాట. సో మీరు ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది. బట్ ఆన్లైన్ కంటే కూడా మనము స్టిచ్చింగ్ బొటిక్ లాగా కానీ నార్మల్ స్టిచ్ చేసే వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు ఇస్తారు. సో దీని కాస్ట్ 700 నుంచి 1000 వరకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ వాళ్ళు మనం ఎంత పెట్టాలి అనే దాన్ని బట్టి. అంటే మనము అంబ్రెల్లా కట్ లో రావాలి అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి. సో ఇది నార్మల్ గా ఉంటుంది. బట్ దీనికి మనం హెవీ అవ్వాలనుకుంటే ఇది లోపల వేసుకొని ఇది పైన వేసుకున్నప్పుడు మనకి గుబురుగా వచ్చి, సో మనం ఇట్లా రౌండ్ గా తిరుగుతున్నప్పుడు కానీ డాన్స్ చేస్తున్నప్పుడు దాండియా ఆడుతున్నప్పుడు అట్లాంటివి హెవీ లుక్ కనిపిస్తాయి. సో దేనికైనా వాడుకోవచ్చు. ప్రతి దానికి మనము ఎవ్రీ దానికి కింద వేసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది దానికి అటాచ్ చేసుకుంటే. సో ఒకటి ఇలా స్టిచ్ చేస్తున్నారు అనుకోండి 700 to 1000 లోపు మనకు అయిపోతుంది. సో దీన్ని బట్టి మనం ఎవ్రీ టైము లోపల వేసేసుకుంటే లుక్స్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీనికైనా కానీ ఇంకా హెవీ గేర్ కనిపించాలి, మనకి అంబ్రెల్లా కట్ లాగా ఇంకా హెవీగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా వాడుకోవచ్చు. ఎవ్రీ టైం దానికి అటాచ్ చేయాలంటే మనం స్టిచ్ చేసేదానికి ఇబ్బంది అవుతుంది. ప్లస్ మనం ఫోల్డింగ్ చేసినప్పుడు కానీ బీరువాస్ లో కానీ సెల్ఫ్ లలో పెట్టుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అండ్ మనం ఏదైనా క్యారీ చేయాలన్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ ఇది వచ్చేసి మనం ఇది ఒక్కటి క్యారీ చేస్తే మనం ఎవ్రీ టైం వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. అండ్ లైక్ మనము మన మ్యారేజెస్ కి అకేషన్స్ కి బయటకు వెళ్ళినప్పుడు ట్రావెల్ లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్నింటికంటే ఒకటి క్యారీ చేయడం బెటర్ కదా. సో ఎస్పెషల్లీ ద వీడియో ఈజ్ అబౌట్ ఆల్ ట్రెడిషనల్ వేర్ ఎలా వాడాలి అనేది. ఎస్పెషల్లీ నేను స్టిచ్చింగ్ ని ప్లస్ స్టిచ్చింగ్ తోని హాఫ్ శారీస్ తోని, శారీస్ తో హాఫ్ శారీ ఎలా చేయాలి అండ్ రెడీమేడ్ గా తీసుకొని ఎలా చేసుకోవాలి, ఎలా మనం కాంట్రాస్ట్ గా వాడుకోవాలి, ఒక డ్రెస్ ని 2-3-4 టైమ్స్ ఎలా వాడుకోవచ్చు అనే దాన్ని నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని అనుకున్నాను. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది హెల్ప్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్
నేను ఒకటి చూపించాలనుకుంటున్నాను. అది శారీస్ రిలేటెడ్, అందరికీ యూజ్ అవుతుంది. అది ఏంటంటే జస్ట్ పార్టీ వేర్ గా యూజ్ చేసుకోవచ్చు, ఈవెన్ జస్ట్ చిన్న చిన్న పార్టీస్ కూడా వాడుకోవచ్చు. మీరు గార్జియస్ గా చాలా అందంగా కనిపించడానికి డిఫరెంట్ కలర్స్ లలో ఇప్పుడు లేటెస్ట్ చాలా మంది వాడుతున్నారు. మీకు ఐడియా ఉంటుంటే కనుక రీల్స్ ఇలా వాచ్ చేస్తుంటే, ఈ రోజుల్లో సోషల్ మీడియా రీల్స్ వచ్చిన తర్వాత అందరికీ ఎలా వాడాలి ఏంటి అనేది ఆన్లైన్ లో వచ్చింది కాబట్టి తెలుస్తుంది. బట్ ఒక చిన్న ప్రయత్నం కొద్దీ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే, సో మామూలుగా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చిన్న పార్టీస్ కానీ లైక్ మీ హస్బెండ్తో కానీ ఫియాన్సీతో బాయ్ ఫ్రెండ్స్తో ఏదైనా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు మీరు శారీలో లుక్ బాగుంటుంది చూడాలి అనుకుంటున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ వేరు చాలా బాగుంటాయి. సో ఎస్పెషల్లీ బ్లాక్ కలర్ అనేది ఎవరికైనా బాగుంటుంది. సో ఇది బ్లాక్ కలర్ శారీ జార్జెట్ అందరికి తెలిసిందే. సో దీంట్లో మనము బార్డర్ వేసాను నేను గోల్డ్ కలర్, ఏ టైప్ ఆఫ్ దైనా వేసుకోవచ్చు ఎందుకంటే బ్లాక్ ప్లస్ గోల్డ్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. సో దీనికి నేను ఇది వేరే దానిపైన శారీని మ్యాచ్ చేశాను. బట్ దీనికి ఎస్పెషల్లీ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ రావడం వల్ల చాలా బాగుంటుంది. ఇది విత్ హ్యాండ్స్ ఉన్నాయి. సో మనం ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు. మనము స్లీవ్లెస్ కొంచెం చెమ్కీస్ ఉండి అట్లా కొంచెం హెవీ లుక్ కనిపించాలి, ఈవెన్ పబ్స్ కి పార్టీస్ కూడా వేసుకోవచ్చు. అట్లా స్లీవ్లెస్ ఉన్నాయి కూడా దీనికి మ్యాచ్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను ఫస్ట్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించాను. ఇది చాలా మోడల్స్ ఉంటాయి, నేను ఈ టైప్ లో తీసుకున్నాను. సో చిన్న చమ్కీస్ వచ్చి అలాగా. సో దీనికి మనం మ్యాచింగ్ అనేది రెడ్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో. సో ఇది వచ్చేసి నేను ఈ క్లాత్ లో తీసుకున్నాను ఎందుకంటే దీనికి మనం బార్డర్ వేసుకోవచ్చు సేమ్ కాంబినేషన్ బ్లౌజ్ ది, బట్ వేసుకుంటే ఓన్లీ దీనికి మాత్రమే వాడాల్సి వస్తుంది, అందుకని నేను వేయించలేదు. సో వేరే దానికి కూడా మనం దీనికి లైక్ ఈ కలర్ కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు. సో వన్ శారీని మనం 2 టైప్స్ గా వాడుకోవచ్చు అండ్ పార్టీ వేర్ బాగుంటుంది. సో దీనికి నేను బ్లౌజ్ స్టిచ్ చేయించినప్పుడు బెల్ట్ చేయించాను. సో దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీరు పార్టీ వేర్ లో యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా అండ్ స్టైలిష్ వి, సింపుల్ వి, ప్లేన్ వి, హెవీ బ్లౌజ్ అండ్ ప్లేన్ శారీస్ ప్రిఫర్ చేయండి. ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళైనా చాలా బాగుంటారు. ఆల్రెడీ వైట్ ఉన్న వాళ్ళకి చెప్పక్కర్లేదు, ఆబ్వియస్లీ వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు అండ్ ప్రిటీగా కనిపిస్తారు. బట్ నేను ఎక్కువ నా స్కిన్ టోన్ రిలేటెడ్ వాళ్ళకి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇది ఆబ్వియస్ గా యూజ్ చేసుకోవచ్చు, అందుకే అందరికి యూజ్ అవ్వాలని చెప్పి. సో ఇది కూడా మీకు సింపుల్ శారీనే, జస్ట్ బిలో 1000 రూపీస్ ఉంటుంది ఇది. సో దీంట్లో మనకి ఏంటంటే ఇది క్యాజువల్ వేర్, మరీ పార్టీ వేర్ కాకుండా కానీ ఇంట్లో చిన్న ఫెస్టివల్స్ అయినప్పుడు మనం వాడుకోవడానికి అట్లా ఉంటుంది. దీనికి నేను ఈ సేమ్ ఇదే కలర్ గోల్డ్ కలర్ అయినా వాడుకోవచ్చు అండ్ వైట్ కలర్ అయినా వాడచ్చు. సో దీని కాంబినేషన్ ఇలా ఉంటుంది. సో ఎక్కువ నేను అన్ని కూడా చిన్న హ్యాండ్స్ అండ్ స్లీవ్లెస్ మాత్రమే చూపిస్తున్నాను వీటికి, ఎందుకంటే ఇవి జస్ట్ స్టైలిష్ గా ఉంటాయి కాబట్టి వీటికి 3/4 కానీ ఫుల్ హ్యాండ్స్ బాగోవు. సో ఎస్పెషల్లీ దీనికి ఇది నేను బతుకమ్మ పండుగ రోజు వేసుకున్నాను, మీరు అవి కూడా చూడొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఎల్లో కలర్. సో ఇది కూడా సింపుల్ శారీనే, బిలో 1000 రూపీస్ ఉంటుంది. సో ఈ శారీ సింపుల్ శారీనే, చిన్న లైట్ గా బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ లో. సో సింపుల్ గా పింక్ కలర్, ఇలాంటి చాలా కలర్స్ ఉన్నాయి అందరికి తెలిసిన శారీస్ ఏవి, బట్ సింపుల్ గా ఎలా మ్యాచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. సో ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేపించాను క్లాత్ తీసుకొని. సో ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి విత్ స్లీవ్లెస్ మిర్రర్స్ తో వచ్చినాయి. సో ఇలా ఉంది. ఇది కూడా ఫైర్ క్యాంప్ లో వేసుకున్నాను ఈ కాంబినేషన్ అనేది చూడండి అందులో. సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పార్టీ వేర్ ఆర్ ఫెస్టివల్స్ ఎనీ కైండ్ ఆఫ్ చిన్న బర్త్డే పార్టీస్ కూడా మీరు గర్జియస్ గా లైక్ ప్రెట్టీగా ఈవెన్ బ్యూటిఫుల్ గా కనిపించడానికి ఇలాంటివి యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ తోని రెస్టారెంట్స్ కి వెళ్ళేటప్పుడు చిన్న బర్త్డే పార్టీస్ కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేయండి, బ్యూటిఫుల్ గా కనిపిస్తారు. మీరు కావాలంటే వేసుకొని చూసిన తర్వాత మీరే చెప్తారు. అండ్ దీనికి బ్యాంగిల్స్ కంపల్సరీ వేసుకోండి, అట్లీస్ట్ 1 డజన్, 1 సైడ్ 1 సైడ్. నేను ఆ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు కొత్తగా వచ్చిన వెల్వెట్ టైప్ ఆఫ్ లో, ఎందుకంటే నేను చాలా టైప్స్ ఆఫ్ వాడాను బట్ థ్రెడ్స్ వి అలాగా ఈవెన్ గ్లాస్ వి, బట్ దానికంటే కూడా మనం వెల్వెటి మెటల్ లో అయితే మనకి చాలా రోజులు వస్తాయి. మనకి నిహారిక సాంగ్ ఊసరవెల్లిలోప్పటి నుంచి ఈ శారీస్ చాలా ఫేమస్ అయ్యాయి. దీనికి కూడా 2 కలర్స్ వచ్చాయి. సో ఇది ఇలాంటి కాంబినేషన్ లో నేను ఎక్కువ, ఎందుకంటే వీటికి వితౌట్ బ్లౌజ్ వస్తుంది, వీటన్నింటికి కూడా నేను చూపించిన వాటిలలో, అందుకే మనం బ్లౌజెస్ ని మ్యాచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ దీనికి మ్యాచ్ చేశాను, ఇది క్యాజువల్ గా స్టిచ్ చేయించిన బ్లౌజే. సో దీనికి మనము ఎస్పెషల్లీ లైట్ గ్రీన్ కలర్ కానీ అన్నిటికంటే కూడా బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది. నేను ఎక్కువ మీకు చూపించిన వాటిలో కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లోనే ఎక్కువ చూపించాను, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో మనకి
ఎక్కువగా ఎప్పుడు సూట్ అవుతుంటాయి. ఈ కాంబినేషన్ నేను రీసెంట్గా స్మాల్ రీల్ చేశాను సంక్రాంతి పాయసం గురించి. ఆ రోజు నేను వేసుకున్నాను, చూడండి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది. సో ఈ 2 మాత్రం వేసుకోలేదు, 3 కాంబినేషన్స్ మీరు ఆల్రెడీ చూడొచ్చు వీడియోస్. సో ఈ వీడియోలో సింపుల్ గా ఎందుకు చెప్తున్నానంటే మీరు చిన్నగా స్టైలిష్ గా ప్లస్ లుక్ ఎలా ఉండాలంటే చూడగానే అబ్బా వావ్ అనిపించేలాగా ఆపోజిట్ పర్సన్స్ కి. సో మీరు ఆఫీస్ జాబ్ చేస్తున్న వాళ్ళైతే కలీగ్స్ తో వెళ్ళినప్పుడు, లేదా చిన్న పార్టీస్ కి, లేదంటే బర్త్డే పార్టీస్ రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేయండి. ఎస్పెషల్లీ మీరు ఎవరైనా లైక్ ఇంప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ చూడొచ్చు మీరు. ఎందుకంటే గోదావరి మూవీలో కానీ, అంటే దట్ ఈస్ మై ఫేవరెట్ మూవీ అందుకే చెప్తాను, ఈవెన్ ఆనంద్ మూవీ అలాంటి కైండ్ ఆఫ్ దాంట్లో ఎక్కువ ప్లెయిన్ శారీస్ తోని హెవీ చిన్న సైజు హెవీ బ్లౌజ్ లో వేసుకోవచ్చు. ప్లస్ వీటిని మనం మల్టిపుల్ గా వాడుకోవచ్చు. సో అందుకే ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అబౌట్ శారీస్ కలెక్షన్, ఇది చిన్నగా సింపుల్ గా ఉండడానికి. అండ్ అందరికీ తెలిసిందే హెవీగా పట్టు శారీస్ అందరూ వాడతారు ట్రెడిషనల్ వేర్ కి, లైక్ ఎస్పెషల్లీ మ్యారేజెస్ కి. సో అవి కూడా ఉన్నాయి. అవి జస్ట్ సింపుల్ గా ఒకసారి చూపిస్తాను, నేను ఎక్స్ప్లెనేషన్ చెయ్యను ఎందుకంటే అందరికీ ఆల్ టైప్ ఆఫ్ ఉంటాయి. నేను జస్ట్ క్యాజువల్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ నెక్స్ట్ వీడియో జ్యువెలరీ వీడియోలో కలుద్దాం. And please do subscribe to our channel for more interesting videos. Thank you all.